దైవ మర్మములు ఫిబ్రవరి 9. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారం చేసేదమని ఏకశబ్దముతో ఉత్తరమిచ్చిరి. నిర్గమాకాండం 24:3. దేవుడు మోషేను సీనాయి పర్వతమునకు ఒంటరిగా తీసుకొని పోయి అనేక సంగతులను ప్రత్యక్షపరిచెను. మోషే క్రిందికి వచ్చి ప్రజలతో పంచుకొనినప్పుడు యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారం చేసేదమని ప్రజలందరూ ఏకశబ్దముతో ఉత్తరమిచ్చిరి. దేవునికి విధేయత చూపించుటకు సిద్ధముగా లేనివారు దేవుడు చెప్పినది ఎప్పుడునూ గ్రహించలేరు. బైబిల్ జ్ఞానం అధికముగానున్నప్పటికీ వారు నేర్చుకున్న దానికి విధేయత చూపకపోవుటచే వారికి ఇవ్వబడిన వెలుగు చీకటి అగుచున్నది. మనం ఆత్మీయముగా ముందుకు సాగవలననిచో, ఓ దేవా, నీవు నేర్పించిన దానికి అంతటికి మేము విధేయత చూపెదమని దేవునితో వాగ్దానం చేయవలను. దేవుడు మోషేతో ముఖ్యమైన నిబంధన చేయక మునుపు మోషే ఒక బలిపీఠమును కట్టవలసి వచ్చెను. ఆ బలిపీఠముపై బలినర్పించి రక్తమును చిందింపవలసి ఉండెను. ఆ రక్తమును ప్రజలపై ప్రోక్షించును. దీని ద్వారా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రోక్షణ క్రిందికి వచ్చిన వారే దేవుని మాటలు గ్రహించగలరని నేర్చుకొనుచున్నాము. నిత్య నిబంధన రక్తము ద్వారా కడుగబడని వారు ఈ సంగతులను గ్రహించలేరు. కాబట్టి మనము కూడా దేవుడు చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేవారముగా, ఆయనకు విధేయత చూపించే వారముగా ఉన్నప్పుడు మాత్రమే మనము ఆత్మీయముగా ముందుకు సాగగలమని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి అటువంటి జీవితములకు దేవుడు మనకు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి రక్త ప్రోక్షణ కిందకు వచ్చి ఆయన మాటలను గ్రహించి నేర్చుకొని ఆయన రక్తం ద్వారా కడుగబడి దేవుని వాక్యంను గ్రహించి ముందుకు సాగే వారముగా ఉండాలని దేవుని ఆశ. అటువంటి జీవితంలో దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.